నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా వెంకటపాలెంలో 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆవిష్కరించారు. వాజ్పేయి జీవిత చరిత్రను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఉమ్మడి ఏపీ అభివృద్ధికి వాజ్పేయి సహకారం అందించిన తీరును సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు. ఈ క్రమంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభను వెంకటపాలెం వద్ద నిర్వహించారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నారాయణ, సత్యకుమార్ యాదవ్, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు భారీగా హాజరయ్యారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా 12 అడుగుల ఆయన కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం వాజ్పేయి భారత మాతల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాజ్పేయి జీవిత చరిత్రను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీ అభివృద్ధికి వాజ్పేయి సహకారం అందించిన తీరును సీఎం గుర్తు చేసుకున్నారు. అనంతరం ఈ సభలో వందేమాతర గీతం ఆలపించారు. గతంలో తొలగించిన చరణాలను కలిపి పూర్తి వందేమాతర గీతాన్ని ఆలపించారు. వాజ్పేయి పేరుతో నిర్మించిన స్మృతి వనాన్ని సంబంధించిన ఏవీని ప్రదర్శిస్తూ వాజ్పేయి జీవిత చరిత్రను బీజేపీ నేతలు వివరించారు. ప్రజలను రక్షించడానికి దేవుడే తన దైవ ప్రణాళికను ఏర్పాటు చేసుకుని దివి నుంచి వీడి భువికి వచ్చి మనిషిగా జన్మించి ఒక మహోన్నతమైన జీవన మార్గాన్ని యేసు ప్రభువు చూపించారని విజయవాడ కథోలిక పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు అన్నారు. మనిషికి ఒక మహోన్నత జీవన మార్గాన్ని చూపించడానికి వచ్చిన శుభవేళ ఈ క్రిస్మస్ పండుగ అని అన్నారు. అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుగురేఖగా క్రీస్తు ప్రభువు ఉదయించారని తెలిపారు. విజయవాడ పటమటలోని సెయింట్ పాల్స్ కథీడ్రల్లో క్రిస్మస్ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపతోరణాలతో సెయింట్ పాల్స్ కథీడ్రల్ ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించారు. పశువుల పాకను సుందరంగా అలంకరించారు. క్రిస్మస్ వేడుకలకు క్రీస్తు విశ్వాసులు వేలాదిగా తరలివచ్చారు. ఈ వేడుకలకు విజయవాడ కథోలిక పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు క్రీస్తు రాకను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు, గీతాలను ఆలపించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలయేసు రూపాన్ని ఆవిష్కరించి విశ్వాసులందరికీ చూపించారు. అనంతరం బిషప్ బాలయేసు రూపానికి ధూపం వేసి పూలు సమర్పించారు. ప్రత్యేక ఆరాధనలు చేశారు. అనంతరం బిషప్ దివ్య బలి పూజ సమర్పించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ మనిషికి ఒక మహోన్నత జీవన మార్గాన్ని చూపించడానికి వచ్చిన శుభవేళ ఈ క్రిస్మస్ పండుగ అని అన్నారు. అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుగు రేఖగా క్రీస్తు ప్రభువు ఉదయించాడని తెలిపారు. మనందరికీ ప్రేమ పాఠాన్ని నేర్పించడాన్ని, ప్రేమ మార్గాన్ని చూపించడాన్ని అని అన్నారు. ఆ ప్రేమ మార్గంలో పయనిస్తూ పగలు, ప్రతీకారాలు విడిచిపెట్టి సమత, మమత భావాలతో ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించడమే క్రిస్మస్ పండుగ పరమార్థం అని తెలియజేశారు. ప్రార్థనల అనంతరం విశ్వాసులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. విశ్వాసులు అందరూ బాలయేసు రూపాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్నారు. ఈ రోజు వేకువజాము వరకు క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు సాగాయి. తిరిగి రక్షించడానికి దేవుడే తన దైవ ప్రణాళికను ఏర్పాటు చేసి తాను దివిని వీడి భూమికి వచ్చి మనిషిగా జన్మించి మనిషికి ఒక మహోన్నతమైనటువంటి జీవన మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి శుభవేళ ఈ క్రిస్మస్ పండుగ. అంధకారంలో ఉన్న ప్రపంచానికి ఓ వెలుగు రేఖగా ఉదయించాడు క్రీస్తు ప్రభు. నేర్పించారు మనందరికీ ప్రేమ పాఠం, చూపించారు మనందరికీ ఒక ప్రేమ మార్గం. ఆ ప్రేమ మార్గంలో పయనిస్తూ పగలు, ప్రతీకారాలు విడిచిపెట్టి సమతామత భావాలతో ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించడమే క్రిస్మస్ పండుగ యొక్క పరమార్థం. క్రిస్మస్ పండుగ సందర్భంగా విజయవాడ నగర ప్రముఖులు, ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి ప్రతీకైన యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమన్నారు. ప్రేమ, శాంతి, దయాగుణాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయులు యేసుక్రీస్తు అని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, దయాగుణాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రేమ, దయాగుణాన్ని ఇతరులకు పంచాలని క్రీస్తు ప్రజలకు బోధించడమే కాక జీవించి చూపించారన్నారు. క్రైస్తవ సోదర సోదరీమణులందరూ క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. అందరికి కూడా మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అన్నిటికన్నా ముఖ్యంగా సిబ్బందికి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రపంచమంతా ఎంతో వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ ప్రతి ఇంట్లో వెలుగులు తీసుకురావాలని, వెలుగుతో పాటు ఆనందంగా, ఐశ్వర్యంగా, కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరంలో అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ బోడే ప్రసాద్ అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అనేది ఒక నెల పాటు ఆ దేవుడికి ఒక మార్గం చూపించినందుకు, ఆ దేవదేవుడు ఒక మార్గం చూపించినందుకు ప్రతి ఒక్కరు కూడా నెలపాటు ఏ మతమైనా సరే క్రైస్తవుని గౌరవించే విధంగా, ఆయన చూపించిన మార్గాన్ని గౌరవించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ, ప్రజలందరికీ, ముఖ్యంగా మా క్రైస్తవ సోదర సోదరీమణులకి, క్రైస్తవ సంఘస్థులందరికీ కూడా ఆ యేసు ప్రభు వారు పుట్టినరోజు అయినటువంటి డిసెంబర్ 25 క్రిస్మస్ కోసం మనం అందరం కూడా ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూ సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో ప్రజలందరికీ కూడా క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎన్టీఆర్ జిల్లా వాసులందరికీ క్రిస్మస్ విషెస్. అందరికీ, సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజున క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ సందర్భంగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. క్రైస్తవ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. సిటీ ఛానల్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. క్రీడాకారులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 3% రిజర్వేషన్ను ప్రభుత్వం ఇటీవల ప్రకటించినట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. విజయవాడ పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో యూనిక్స్ సన్ రైజ్ జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నెల 22న ఈ పోటీలు ప్రారంభం కాగా 2 రోజుల పాటు టీమ్ ఛాంపియన్షిప్ విభాగంలో పోటీలు నిర్వహించారు. నిన్నటి నుంచి 87వ సీనియర్ స్త్రీ పురుషుల వ్యక్తిగత జాతీయ పోటీలు మొదలయ్యాయి. నిన్న సాయంత్రం వ్యక్తిగత పోటీలను హోంమంత్రి వంగలపూడి అనిత లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఆమె పరిచయం చేసుకున్నారు. కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘురాజు, షాప్ చైర్మన్ రవినాయుడు, ఎండీ భరణి, ఏపీ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు ద్వారకనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం సురక్షితంగా మారడంతోనే సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉందన్నారు. వారు ధైర్యంగా ఇక్కడి వరకు వచ్చారని చెప్పారు. 10 ఏళ్ల తర్వాత జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు రాష్ట్రంలో జరగడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన క్రీడా వ్యవస్థని మళ్ళీ తీసుకురావడమే కాకుండా మళ్ళీ తిరిగి క్రీడాకారులందరినీ కూడా ఫామ్లో నిలబెట్టి వాళ్ళకి అన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం, అదేవిధంగా క్రీడల్ని పెంపొందించే విధంగా ఈరోజు క్రీడా మైదానాలని ఏర్పాటు చేయడం, అదేవిధంగా స్టేడియంస్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో క్రీడల్ని ఏ రకంగా మనం ఎంకరేజ్ చేస్తున్నామో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. దీనికి శాప్ డిపార్ట్మెంట్ నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. క్రీడాకారులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. క్రిస్మస్ పండుగ మానవాళికి ప్రేమ, కరుణ, త్యాగం, శాంతి సందేశాన్ని అందిస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. స్వార్థాన్ని విడిచిపెట్టి పేదల పక్షాన నిలబడి కష్టాల్లో ఉన్న వారికి చేయూతనివ్వడమేనని యేసుక్రీస్తు చూపిన మార్గమని అన్నారు. సమాజంలో మతాలకు అతీతంగా ఐక్యంగా సౌభ్రాతృత్వం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సెంట్రల్ నియోజకవర్గంలోని దుర్గాపురం హోలీ క్రాస్ చర్చ్లో పాస్టర్ డాక్టర్ బెన్హామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ మానవాళికి ప్రేమ, కరుణ, త్యాగం, శాంతి సందేశాన్ని అందిస్తుందని చెప్పారు. సమాజంలో మతాలకు అతీతంగా ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని, అలాంటి విలువలే రాష్ట్రం, దేశం అభివృద్ధికి పునాదులని తెలియజేశారు. స్వార్థాన్ని విడిచిపెట్టి పేదల పక్షాన నిలబడి కష్టాల్లో ఉన్న వారికి చేయూతనివ్వడమేనని యేసుక్రీస్తు చూపిన మార్గమని అన్నారు. అనంతరం పాస్టర్ డాక్టర్ బెన్హామ్ ఎమ్మెల్యే బోండా ఉమాగారికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలకు క్రమం తప్పకుండా హాజరవుతూ అవసరమైన సందర్భాల్లో చర్చి అభివృద్ధి, సంఘస్థుల సమస్యల పరిష్కారానికి ముందుండి సహకరిస్తున్న నాయకుడు బోండా ఉమా అని అన్నారు. చర్చి కార్యక్రమాలకు మాత్రమే కాకుండా విద్యా, వైద్యం, పేదల సంక్షేమం వంటి అనేక రంగాల్లో ఎమ్మెల్యే అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెమీ క్రిస్మస్ వేడుకల కోఆర్డినేటర్ దివి ఉమామహేశ్వరరావు, చర్చి పెద్దలు, సంఘ నాయకులు, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు, క్రిస్మస్ సందేశాలతో వేడుకలను ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం చివరిలో శాంతి, సౌభ్రాతృత్వం, సమాజ హితాన్ని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నటువంటి తరుణం డిసెంబర్ 25. ఆ యేసు ప్రభు వారు మన కోసం ఈ భూమి మీద జన్మించి మన కోసం ప్రాణం విడిచినటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభు. అటువంటి జన్మదినం సందర్భంగా మొత్తం కూడా డిసెంబర్ 1వ తారీఖు నుంచి సెమీ క్రిస్మస్ రూపంలో డిసెంబర్ 25వ తారీఖు నాడు క్రిస్మస్ ఆయన పుట్టినరోజు సందర్భంగా అత్యంత వైభవంగా చేసుకోవటం అనేది 2025 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి ఆనవాయితీ. ఈ చర్చిలో బెన్హామ్ గారి ఆధ్వర్యంలో నేను గత 15-20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రతి కార్యక్రమానికి విచ్చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు సంఘస్థులందరికీ తెలియజేసి ఇక్కడ ఆయనతో ప్రార్థన చేయించుకుని వెళ్తాం అనేది ఆనవాయితీ. రాష్ట్రంలో సినిమా రంగం సమస్యలు, టికెట్ల ధరల హేతుబద్ధీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేస్తూ నివేదిక ఇవ్వనున్నట్లు పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇప్పటి వరకు సినిమాకు ఖర్చయిన బడ్జెట్ ప్రకారం సినిమా ఆధారంగా టికెట్ రేట్లు పెంచుతున్నామని, ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నిర్మాతలకు ప్రభుత్వం సపోర్టుగా ఉండేలా కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇదే సమయంలో సామాన్యులకు భారం లేకుండా సినీ పరిశ్రమకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో సినిమా రంగ సమస్యలు, టికెట్ల ధరల హేతుబద్ధీకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ అంశంపై ఏర్పాటైన కమిటీ రాష్ట్ర సచివాలయంలో సమావేశమై చర్చించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిత్ర నిర్మాత వివేక్ కూచిభట్ల, ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అలంకార్ ప్రసాద్, దర్శకుడు తేజ, డిస్ట్రిబ్యూటర్ సాయిబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలు హేతుబద్ధీకరణపై సినీ రంగ ప్రతినిధుల సలహాలను కమిటీ అడిగి తెలుసుకుంది. హై బడ్జెట్, ప్రత్యేక కేటగిరీ సినిమాలకు టికెట్ ధరల పెంపు విషయంలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించింది. సినిమా రంగ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లామని సమావేశం తర్వాత దర్శకుడు తేజ తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతిసారి ప్రతి సినిమాకు ఒక రకమైన నిర్ణయం తీసుకోవడం, దానిపై మళ్లీ చర్చించడం కంటే బడ్జెట్ సినిమా, హై బడ్జెట్ మూవీస్ అంటే ఏమిటి, దేనికి ఎంత పెట్టాలి, రాష్ట్రంలో ఎంతవరకు షూటింగ్ జరగాలి, ఇలాంటి అంశాలు అన్నింటి మీద చర్చ జరగాలన్నారు. దీని మీద విధాన నిర్ణయం చేయగలిగితే దాని మీద కొత్త జీవో తీసుకొస్తామన్నారు. ఆ జీవో ప్రకారం ఒకే విధానాన్ని అనుసరించేలా పదే పదే ప్రతి మూవీకి సమావేశమయ్యే పరిస్థితి కాకుండా ఒక జీవోతో ముందుకు వెళ్లేలా ప్రయత్నం జరుగుతుందన్నారు. పలు కేటగిరీలుగా విభజించి వీటి ప్రకారం నిర్దేశిత రీతిలో టికెట్ ధరలు నిర్ణయించే అంశంపై కమిటీ చర్చిస్తోందన్నారు. పాన్ ఇండియా సినిమా వల్ల నిర్మాతలకు బడ్జెట్ విపరీతంగా పెరుగుతోందని మంత్రి అన్నారు. నిర్మాతలకు ప్రభుత్వం సపోర్టుగా ఉండేలా కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇదే సమయంలో సామాన్యులకు భారం లేకుండా సినీ పరిశ్రమకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇలా ప్రతిసారి మనం ప్రతి సినిమాకి ఒక రకమైన నిర్ణయం తీసుకోవటం, దాని మీద మళ్ళీ డిస్కషన్ పెట్టడం, దీనికంటే కూడా బ్రాడ్గా అసలు మనం బడ్జెట్ సినిమా అంటే ఏంటి, హై బడ్జెట్ సినిమా అంటే ఏంటి, దేనికి ఎంత పెట్టాలి, లేదా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ ఎంతవరకు జరగాలి, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఒక చర్చ జరిగి దీని మీద ఒక విధాన నిర్ణయం చేయగలిగితే దాని మీద మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఇంకా ఫర్దర్గా ఒకే రూల్ ప్రకారం వెళ్ళిపోయేలాగా, ఇంకా పదే పదే ప్రతి సినిమాకి మనం కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కాకుండా ఒక జీవోతోటి ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరుగుతోంది. రేషనలైజేషన్ కోసం కమిటీ వాళ్ళు ఈరోజు ఏర్పాటు చేసిన మీటింగ్కి సినిమా ఇండస్ట్రీ తరఫున హాజరయ్యాం.
సో దీనికి సంబంధించి చర్చలు జరిగాయి. మా గ్రీవియన్సెస్, మా సజెషన్స్ అడిగారు, మేము అవి చెప్పాము. మిగతా నిర్ణయం వాళ్ళు తీసుకున్న తర్వాత గవర్నమెంట్ వారి వైపు నుంచి ఫైనల్ అవుట్పుట్ ఏంటన్నది వాళ్ళు చెప్తారు. అంటే మేము పర్టికులర్గా ఒకటి అన్నది ఏమీ అడగలేదండి. మామూలుగా ఉన్న సమస్యలు అవన్నిటి గురించి చెప్పాము అంతే. టికెట్ రేషనలైజేషన్ చేస్తారు, పెద్ద బడ్జెట్లో వచ్చినప్పుడు పెంచేవారు, అలా కాకుండా అంతా ఒకటే ఫార్మాట్లో చేస్తా ఉన్నారు. దాని గురించి అది ఒకటే ఫార్మాట్లో చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందండి. ఎస్పెషల్లీ పేదలకి కూడా సినిమాని దగ్గరికి తీసుకురావడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. సో వాళ్ళకి అఫోర్డబుల్గా ఉంటూ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్కి నష్టం కలగకుండా ఉండడానికి ఏ విధంగా చేయాలి అన్న దాని మీద సలహాలు తీసుకున్నారు. నేను అన్ని రంగాల్లో ఉన్నా కాబట్టి, కథ రాసిన దగ్గర నుంచి థియేటర్ దాకా ఉన్నా కాబట్టి నా ఫీలింగ్ చెప్పా. థియేటర్లో ఉన్న క్యాంటీన్ ప్రైజులు కానీ, టికెట్ ప్రైజింగ్ కానీ, ఎక్కువ ప్రైజులు ఇవ్వటం కానీ అన్నిటి మీద డిస్కషన్ జరిగింది. నాకు తెలిసి బాగుంటుంది. నెక్స్ట్ వాళ్ళు గవర్నమెంట్ అన్నీ చెప్పాము, వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి చెప్తారు. టికెట్ రేటు కంటే పాప్కార్న్ 3 ఇంతలు ఉంది, అవన్నీ తగ్గాలి, డెఫినెట్గా తగ్గాలి. నేనే సినిమాకి వెళ్ళాలి భయపడుతున్నా, ప్రతి వారం వెళ్ళేవాడిని. నేను పాప్కార్న్ లేకుండా సినిమా చూడను, అది అంత రేటు ఉండేటప్పుడు నేనే అదురుకుంటున్నాను. విశాఖలోని రిషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన రాజభవనాలను వినియోగంలోకి తెచ్చే అంశంపై కూటమి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఆ ప్యాలెస్లను వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు పయ్యవుల కేశవ్, కందుల దుర్గేష్ తెలిపారు. ఋషికొండపై నిర్మించిన ప్యాలెస్ను ఎలా ఉపయోగంలోకి తేవాలన్న అంశంపై సచివాలయంలోని 2వ బ్లాక్లో మంత్రివర్గ ఉపసంఘం 3వసారి సమావేశమైంది. ఇందులో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ పాల్గొనగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఋషికొండ ప్యాలెస్ను ఆతిథ్య కేంద్రాలుగా మార్చేందుకు టాటా గ్రూప్ సహా పలు ప్రముఖ సంస్థలు ముందుకు రాగా ఎవరికి అప్పగించాలనే అంశంపై చర్చించారు. ఆతిథ్య రంగంలోని పెద్ద సంస్థలు ఈ నిర్మాణాలు వినియోగానికి ముందుకు వచ్చాయని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ తెలియజేశారు. ఆతిథ్య రంగం నిర్వహణ కోసం పెద్ద సంస్థలు అదనపు స్థలం కోరాయన్నారు. ఋషికొండ దిగువనే 9 ఎకరాలు గుర్తించామని, కానీ అందులో 7 ఎకరాలు సిఆర్జెడ్ నిబంధనల కిందకు వస్తుందని నిర్మాణాలు చేయడానికి లేదన్నారు. ఈ తరుణంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి వాటిని ఏ రకంగా సద్వినియోగం చేయాలన్నప్పుడు వాటిని మెజారిటీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్స్కో లేక ఆ రకమైనటువంటి ఉపయోగంలోకి వచ్చే వాటికి ఇవ్వాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అవి హోటల్ కన్వీనియంట్గా లేవు, మాకు అదనంగా ప్లేస్ కావాలి అని అడిగారు. అదనంగా ప్లేస్ అడిగితే దానికి కొండ కిందనే ఒక 9 ఎకర్స్ ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం. ఆ 9 ఎకర్స్ ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేశాయి. అయితే దాన్ని ఇవాళ డీటెయిల్డ్గా వెళ్ళి అనలైజ్ చేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి ల్యాండ్ 9 ఎకర్స్ వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి, కానీ వైబుల్ ప్రాజెక్ట్ ఏదో అవుద్ది అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నాం. ఋషికొండ ప్యాలెస్, ఆ ప్యాలెస్ పైన ఇంకొక 60,000 చదరపు అడుగుల్లో మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ మనం మళ్ళీ డీటెయిల్గా అంతా డిస్కషన్ చేసి చూస్తే 9 ఎకరాల్లో 7 ఎకరాలు ఇంచుమించు హైటైడ్ లైన్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు దాన్ని ఏ రకంగా చేయగలం, దీనికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇంకో చోట ఏమన్నా చూడగలమా అక్కడే ఆ కొండకట్టు వైపు, దాని ద్వారా మళ్ళీ దీనికి హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఎవరికి ఇవ్వగలుగుతాం. వచ్చినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా 9 ఎకరాలు ఉందనేటువంటి ఆలోచనతో వచ్చారు కనుక వారిని ఏ రకంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇచ్చి ఇందులో మనం సెలెక్ట్ చేయగలుగుతాం. విజయవాడ సుస్థిర ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించి గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేయటం అత్యవసరమని సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటు జరిగితే పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్లు, పర్యాటక పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభించి ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. నగర పరిసరాల్లోని 75 గ్రామాలు విలీనమై గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటు జరిగితే పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్క్
పార్కులు, లాజిస్టిక్స్ హబ్లు, పర్యాటక పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభించి ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని మరియు సమగ్ర నీటి సరఫరా, వరద నియంత్రణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా మధ్య ఉన్న పరిపాలనా విభజన వల్ల పోలీస్ రవాణా, శాంతి భద్రతలు, విమానాశ్రయ పరిపాలన వంటి అంశాల్లో తలెత్తుతున్న ప్రోటోకాల్ ఇబ్బందులకు ఒక పరిష్కారం లభిస్తుందన్నారు. విజయవాడ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఎంపీ కేశినేని శివనాథ్ చేసిన ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. స్వాతంత్ర సమరయోధులు మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అన్నారు. విద్యారంగం, పాడి పరిశ్రమ, ఆటో నగర అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. ఆయన ఆలోచన విధానాలు స్ఫూర్తితోనే తాము ముందుకు నడుస్తున్నామని చెప్పారు. స్వాతంత్ర సమరయోధులు మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకాని వెంకటరత్నం ఆలోచన విధానాలు స్ఫూర్తితోనే తాము నడుస్తున్నామని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రాష్ట్ర అభివృద్ధిలో ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేదని, నిరంతరం గుర్తు తెచ్చుకుంటున్నామని అన్నారు. 1944కు ముందు జిల్లా బోర్డులోకి వచ్చి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 6 నుంచి 180 స్కూళ్లకు పెంచారని తెలిపారు. ఆయన మంత్రి అయిన తర్వాత 240 నుంచి 260కు జిల్లా పరిషత్ స్కూల్స్ పెరిగాయన్నారు. విజయ డైరీ, పాడి పరిశ్రమ, గన్నవరంలో ఉన్న ఫీడ్ ప్లాంట్, 2 సహకార బ్యాంకులు, విజయవాడలో ఉన్న ఐటీఐ, పాలిటెక్నిక్, విజయవాడ ఆటోనగర్ ఏర్పాటులో ఆయన కృషి ఎంతో ఉందన్నారు. కాకాని వెంకటరత్నం అభిమానులు మాట్లాడుతూ ప్రజానాయకుడు కాకాని వెంకటరత్నంకు జరగాల్సిన న్యాయం జరగలేదన్నారు. ఆయన కోరిక ప్రకారం ఏర్పడిన కొత్త రాష్ట్రానికి ఏదో ఒక దానిలో శాశ్వత చిహ్నంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈరోజు కాకాని వెంకటరత్నం గారి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అనాలో, అభిమానులు అనాలో, లేకపోతే శిష్యులు అనాలో, ఏ రకంగా అనుభవించుకున్నా కానీ మేమందరం గతం నుంచి ఆయన అభిమానులుగా మా తండ్రులు అవనండి, మేము అవనండి, ఇప్పుడు వరకు ఆయనతో పాటే నడుస్తా, ఆయన ఆలోచన విధానాలు, ఆయన స్ఫూర్తితోనే మేము నడుస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మేము ఎన్నిసార్లు వచ్చి గుర్తు చేసుకున్నా ఆయన ఈ జిల్లాని అభివృద్ధి పరచడంలో ఉండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో ఉండి ఆయన నడిచిన నడక ఈరోజు మేము గుర్తు చేసుకుంటూనే ఉంటున్నాము. మన జిల్లాలో అయితే 44కి ముందే ఆయన జిల్లా బోర్డులోకి వచ్చి, జిల్లా బోర్డులో నుంచి ఆ రోజుకి 6 మన కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 6 స్కూళ్ళు ఉంటే ఆయన జిల్లా బోర్డులోకి వచ్చిన దగ్గర నుంచి 180 స్కూళ్ళు చేశాడు ఈ కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో. తర్వాత ఆయన మంత్రి అయిన తర్వాత ఈ 200 చిల్లరకు వెళ్ళినాయి, 240 260 వెళ్ళినాయి జిల్లా పరిషత్ స్కూళ్ళు. అదేవిధంగా డైరీ అవనివ్వండి, లేకపోతే మిల్క్ చిల్లింగ్ సెంటర్లు అవనివ్వండి, లేకపోతే పాడి పరిశ్రమ అవనివ్వండి, లేకపోతే వాళ్ళ గన్నవరంలో ఉన్న ఫీడ్ ప్లాంట్ అవనివ్వండి, వరుస పెట్టి ప్రతిదీ కోఆపరేటివ్ బ్యాంకులు, 2 కోఆపరేటివ్ బ్యాంకులు ఆ రోజుల్లో ఉన్న కృష్ణా జిల్లాలో ఉన్న 2 కోఆపరేటివ్ బ్యాంకులు అవనివ్వండి, ఎందుకు విజయవాడలో ఉన్న ఐటీఐ, పాలిటెక్నిక్ ఆయిందే, ఆటో నగరం, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆయిందే. కృష్ణా జిల్లా గర్వించదగ్గ నాయకులు, కీర్తిశేషులు కాకాని వెంకటరత్నం గారి 53వ వర్ధంతి సందర్భంగా వచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇటువంటి ప్రజానాయకుడికి జరగవలసిన న్యాయం ఇంతవరకు జరగలేదని మా అభిమానులందరికీ ఒక కోరిక ఉంది, మిగిలిపోయింది. వారి పేరున నేను నిన్న కూడా పేపర్లో రాశాను ఒక ఆర్టికల్లో, ఈ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ఆయన కోరిక ప్రకారం ఏర్పడిన ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏదో ఒక దాంట్లో శాశ్వత చిహ్నంగా వారి పేరు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ, రాజకీయాల్లో అజాతశత్రువుగా అటల్ బిహారీ వాజ్పేయి నిలుస్తారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. దేశంలో సంస్కరణలకు ఆద్యులు వాజ్పేయి అని తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వేల ఆధునికీకరణతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడ భవానీపురంలోని వాజ్పేయి ఉద్యానవనంలో దీపారాధన కార్యక్రమాన్ని నిన్న రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ దేశంలో సంస్కరణలకు ఆద్యుడు వాజ్పేయి అని తెలియజేశారు. జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వేల ఆధునీకరణతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఆయన అడుగుజాడలోనే ప్రధాని మోదీ నడుస్తున్నారని వెల్లడించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ వాజ్పేయి జీవితం స్ఫూర్తిదాయకమని, నేటి యువతకు మార్గదర్శకుడిగా నిలుస్తారని పేర్కొన్నారు. అనంతరం ఉద్యానంలోని
వాజ్పేయి విగ్రహం వద్ద దీపారాధన చేసి నివాళులు అర్పించారు. మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గురించి చాలామంది పెద్దలకు తెలుసు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సామాన్యమైనటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆకలి తీర్చాలి అనేటువంటి ఆలోచన అటల్ బిహారీ వాజ్పేయి గారి. ఈరోజు అమలవుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలకు ఆ రోజునే శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. ఇవాళ ఏదైతే ఉచిత బియ్యం ఉన్నదో ఆ రోజునే అన్నపూర్ణ యోజన పథకంతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈవేళ మహిళా సాధికారత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వచ్చింది అంటే ఏదైతే స్వయం సహాయక బృందాలు ఉన్నాయో వాటిని ప్రారంభించినటువంటి వ్యక్తి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అథ్లెట్ ఎర్రాజీ జ్యోతికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. జ్యోతి విజయాలు రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తాయని చెప్పారు. ఒలింపిక్స్లో పథకం సాధించే వరకు జ్యోతి వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తామన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి సానబెడుతున్నామని వెల్లడించారు. మట్టిలో మాణిక్యం ఎర్రా జ్యోతి ది బెస్ట్ ప్లేయర్. ఈరోజు తెలుగు జాతే కాదు భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారుడు. ఆ అమ్మాయికి అండగా ఉండాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే ఇన్సెంటివ్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఉద్యోగ పద్ధతి విషయంలో కానీ అదేవిధంగా అన్ని విషయాల్లో అమ్మాయికి అండగా ఉంటాం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎవరైతే మన పిల్లలు బాగా రాణిస్తున్నారో వాళ్ళ విషయంలో ఒక్క నిమిషం కూడా ఆలోచించద్దండి, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కొంత నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఇంకా ఏం కావాలన్నా కూడా అమ్మాయికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ సిద్ధంగా ఉంది. ఇది నిజంగా 100% ఈ దేశానికి ఆ అమ్మాయి ద్వారా మెడల్ వస్తుంది, ఒలింపిక్స్ మెడల్ సాధిస్తుంది. ఆ అమ్మాయికి అండగా ఖచ్చితంగా మనం అందరం ఉండాల్సిన బాధ్యత మనం ఉంది. మేము ఉంటాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఎర్రా జ్యోతి ఆల్ ది బెస్ట్. క్రిస్మస్ పండుగ అంటే లోకరక్షకుడైన యేసు క్రీస్తుని ఆరాధించే రోజు అని పెజ్జోనిపేట ఆర్సీఎం చర్చ్ విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ గుబల బాలరాజు, గుణదల పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ విజయరాజు తెలిపారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు మార్గంలో జీవించేందుకు ప్రయత్నించాలని చెప్పారు. ప్రతి ఒక్కరిపై యేసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. పెజ్జోనిపేటలోని మరియామాత మోక్షారోపణ దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకల్లో భాగంగా సమిష్టి దివ్య బలి పూజ నిర్వహించారు. అనంతరం విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ గువల బాలరాజు, గుణదల పాస్టోరల్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ విజయరాజు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ అంటే లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తుని ఆరాధించే రోజు అని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు మార్గంలో జీవించేందుకు ప్రయత్నించాలని చెప్పారు. పవిత్రమైన క్రిస్మస్ రోజున మీ అందరి జీవితాల్లో శాంతి, ఆనందం, ప్రేమ నిండాలన్నారు. ఈరోజు మనం బహుమతుల కంటే ముందు మంచి మనసును పంచుకోవాలని చెప్పారు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలన్నారు. ప్రతి ఒక్కరిపై యేసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రియమైనటి సహోదరి సహోదరులారా, డిసెంబర్ 25వ తారీఖు సకల మానవాళికి కూడా ఒక పర్వదినం. కారణం, లోకరక్షకుడైనటువంటి దేవుని కుమారుడు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినటువంటి మహాపరిశుద్ధ దినం. అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి అందించింది శాంతి, సమాధానం, సమానత్వం. మనం భారతదేశం పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో రావణ కాష్టంగా కాలుతూనే ఉంది. ఈనాడు యేసు భగవానుడు ఈ లోకంలో పుట్టడం ద్వారా, ఈ క్రిస్మస్ పండగ ద్వారా ఆ దేవాది దేవుడిచ్చే సందేశం ఏమిటి అంటే, పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మంచి మనసు గల వారందరికీ శాంతి, సమాధానం. ఈ సమాధానాన్ని ఇవ్వడానికే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాకపోతే మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ సమాధానాన్ని మనం పొందుకోవాలంటే ఆ లోకరక్షకుడైన యేసు ప్రభువును మనం ఆహ్వానించుకోవాలి. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 27వ తేదీన వడ్డేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు. 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5,000 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్లు తెలియజేశారు. ఇందులో 184 మంది పీహెచ్డీ, 700 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, 4,500 మందికి పైగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. నగరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్
అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి పార్థసారథి వర్మ మాట్లాడారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 27వ తేదీన వడ్డేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలియజేశారు. స్నాతకోత్సవం కార్యక్రమానికి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా అధ్యక్షులు ప్రొఫెసర్ వినోద్ కే సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. టాటా మెమోరియల్ సెంటర్, ముంబై ఎండి ఐఏపీ పీడియాట్రిక్ హిమాటో ఆంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద బనవల్లి గౌరవ అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యక్రమ సంధానకర్త వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు తెలియజేశారు. డిగ్రీలు తీసుకునే విద్యార్థులందరికీ ఇప్పటికే సమాచారం అందించామని 27వ తేదీ ఉదయం 9 గంటలకల్లా యూనివర్సిటీ వేదిక వద్దకు చేరుకోవాలని సూచించారు. 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5,000 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కె సుబ్రహ్మణ్యం, డాక్టర్ కె రామకృష్ణ ప్రధాన కన్వీనర్లుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ కెఎస్ జగన్నాథరావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ అందరికీ కూడా, గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళందరికీ కూడా అవార్డ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేజర్గా ఈ కార్యక్రమానికి పిల్లలందరూ కూడా విచ్చేస్తున్నారు. అలాగే బీటెక్ ప్రోగ్రామ్స్, అలాగే ఎంబీఏ ప్రోగ్రామ్, అలాగే బీబీఏ ప్రోగ్రామ్కి, అలాగే బీఏ, బీకామ్, అలాగే లా ప్రోగ్రామ్స్కి, ఆర్కిటెక్చర్, అగ్రికల్చర్, అలాగే ఇట్లా ప్రోగ్రామ్స్కి కూడా స్టూడెంట్స్కి అవార్డ్ చేయడం జరుగుతుంది. And the second important person is Sripad Banavalli. He is from the biggest cancer hospital in the world, that is Tata Memorial Cancer Hospital in Mumbai. So this person is a very big man in the area of pediatric cancer. So this person is also instituted first 100-bedded hospital in Bombay, where this hospital is completely dedicated using Ayurveda treatment for cancer. So this is the first time ever done in the world that indigenous medicine has been used. So he is integrating music, also sports and other things together for cancer treatment. స్టూడెంట్స్ అందరూ కాన్వకేషన్ రోప్స్ తీసుకొని వాళ్ళకి ఇయర్ మార్క్ చేసిన రూమ్స్ నుంచి కాన్వకేషన్ రోప్స్ తీసుకొని వాళ్ళకు ఎలకేట్ చేసిన సీట్స్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేయటం జరిగింది. వాళ్ళందరికీ మెసేజ్ పంపించడం జరిగింది. ఈ కాన్వకేషన్ ప్రొసెషన్ 9:30 స్టార్ట్ అవుతుంది. కాన్వకేషన్ డయాస్ దగ్గర సరిగ్గా 10 గంటలకు బిగిన్ అవుతుంది. ఈ కాన్వకేషన్లో పీజీ, యూజీ, పిహెచ్డి డిగ్రీస్తో అవార్డ్ చేయడంతో పాటుగా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ ఆయా విద్యార్థినులు వాళ్ళ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ ఇవ్వటం కూడా జరుగుతోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.